ఆ నుంచి హా దాకా కలిపితే ఏమవుతుంది? అహం అని వస్తుంది. అహం అనే పదం విన్నావా ఎప్పుడన్నా నువ్వు? అహం అంటే నేను అని అర్థం. అర్థమవుతుందా? తెలుగులో సంస్కృతంలో అక్షరాలన్నీ కలిపితే అహం నేను అని చూపిస్తుంది. నేను 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 అంటున్నావా? అన్ని అన్ని దేహాల్లో అవన్నీ పోయినా నేను ఎట్లా ఉన్నది అక్షరం. అది చండా ఉంది చూసావా? అదే అక్షరం. ఆ అక్షరాలే అన్ని ఇన్ని భాష అంతా కలిపినా కూడా ఆ నేనునే చెప్తుంది. మరి ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్తారు? ఏ నుంచి జెడ్ దాకా. ఏ నుంచి జెడ్ దాకా ఏమొస్తుంది? అహం అని రాదు. ఏ ఫర్ యాస్. యాస్ అంటే గాడిద. గాడిద నుండి 0 దాకా వస్తుంది. అది అక్షరాలు కావు. ఏదో వాళ్ళ భాష. వాళ్ళ భాష అది. మన భాష ఏమి సంస్కృతం ఆధారంగా చక్కగా తెలుసుకొని అప్పుడు తెలుగులో మాట్లాడుకుంటాం. తెలుగు అనేది వ్యావహారిక భాష. నీకు అభ్యాసం చేయవలసింది ఏం చూపిస్తుందో ఆ తత్వాన్ని చూపించేది, నిజాన్ని చూపించేది సంస్కృత భాష. కనుక అక్షరం అంటారు. దాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసేటప్పుడు మనకు బాగా ఓం నమ శివాయ శబ్దాన్ని ముందు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అప్పుడు నుంచి చెప్పించారు. ఇవాళ అర్థం తెలుసుకో. ఓం మనం ఓం కాదు. ఓం అప్పుడు ఏమవుతుంది? శబ్దం ఏమవుతుంది? నిశ్శబ్దంలో అర్థమైందా? అట్లాగూ మనం ఎన్ని చేసినా ఇప్పుడు ఎన్ని రకాల జన్మలన్నీ శబ్దమే. ఆ శబ్దం పోతే ఇప్పుడు ఏముంది? నిశ్శబ్దంగా నేను అర్థమవుతుందా? ఏదైనా పని మొదలు పెడతాం అనుకో, పని మొదలు పెడితే సందడి గోల అయిపోయిన తర్వాత ఏమవుతుంది? నిశ్శబ్దం. అన్నిటికీ తర్వాత నిశ్శబ్దం. అన్నిటికీ పోగా అన్ని పోగా నిశ్శబ్దం. నిశ్శబ్దం నీ స్వరూపం. ఇతవన్నీ పోయి శబ్దాలన్నీ పోతాయి. ఇప్పుడు నా గుడిలో గంట చూసావా? కొట్టి చూసావా? ఎప్పుడు ఎట్లా కొట్టాం? టంగేసి కొట్ట కాదు. ఒక్కసారి కొడితే అవుతుంది దెబ్బ పోయి వస్తుంది, నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దమే నీ స్వరూపం అని చూపిస్తుంది ఓం. ఇది సంస్కృతంలో చాలా గొప్ప. ఓం ఇత్తే ఏకాక్షరం బ్రహ్మ అని. ఓం అంటే ఒకటే అక్షరం, అది ఒకటే అక్షరం కానీ అది బ్రహ్మస్వరూపాన్ని చెప్తారు. చాలా గొప్ప స్వరూపాన్ని చెప్తారు. కనుక ముందు ఓం చెప్పి నమః శివాయ